మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయండి, హైడ్రాతో భయపెట్టొద్దు, అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు, అక్రమ కట్టడాల పేరుతో సామాన్యుల్ని భయపెడుతున్నారు, అయ్యప్ప సొసైటీలో ముఖ్యమంత్రి గారి సోదరులు అరాచకం సృష్టిస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు కేటీఆర్ గారిని ఒక్కరే ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో వీళ్ళు జేసీబీలు పెట్టి కూలగొడతామని నాటకాలు ఆడి ఎందుకు కూలగొట్టలేదు, అక్కడ ఎందుకు ఆపారు? ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నాడు, ప్రతి బిల్డింగ్కి ప్రతి స్లాబ్కి ముఖ్యమంత్రి సోదరులు గౌరవ తిరుపతి రెడ్డి గారికి వాటా పోతుంది. వాడెవడు, వాడు ఈడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. తిరుపతి రెడ్డి గారు ఎవరో మీకు తెలీదా? 2009లో 2014లో 2018లో 2023లో కూడా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారి గెలుపులో బాధ్యత వహిస్తూ అక్కడ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతూ ఉన్న వ్యక్తి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆ భాష ఏంది? వాడెవడు, వాడికి ఏముంది? అరే ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? బుద్ధి ఉందా, తెలివి ఉందా, చదువుకున్నావా? ఈ రాష్ట్రంలో భాష పనికి మాలిన మాటలు, లుచ్చా మాటలు అన్నిటినీ మాట్లాడింది మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు. అంతకుముందు ఇంత దరిద్రమైన భాష లేదు, ఇలాంటి మాటలు లేవు. ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడేవాళ్ళు. అలాంటి మాటలు నేర్పి, అలాంటి మాటలు మాట్లాడి విలేకరుల సమావేశంలో భ్రష్టు పట్టించింది మీ నాయన మాజీ ముఖ్యమంత్రి. మళ్ళీ మేమేమనంటే మాటకు మాట సమాజం మా ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోమంటారు. అందుకే మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు, పిసిసి అధ్యక్షుల హోదాలో కూడా అదే చెప్పాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే తత్వం నాది కాదు, మాటకు మాటే సమాధానం. మీరు ఒక్క మాటనే మేము 4 మాటలు అంటాం. ఆ భాష ఏంది? ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాం, అక్రమ కడ్డాల గురించి మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. మెరిసిలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం, ప్రతి సర్కిల్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో నాలాల మీద 28,000 కట్టడాలు ఉన్నాయని పత్రికా సమావేశంలో చెప్పి, భవిష్యత్తులో అక్రమ కట్టడాలు కడితే, భవిష్యత్తులో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తే తరతమ భేదం లేకుండా మా పార్టీ నాయకులైన ఎమ్మెల్యే నిర్దాక్షిణ్యం కూల్చేస్తా అని చెప్పాడు. మీరు గత 10 సంవత్సరాల అధికారంలో 28,000 కట్టడాలు కాస్త 50,000 కట్టడాలు అయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? నిన్న కూకుడుపల్లిలో కూర్చొని మాట్లాడుతున్నావు. నీ పక్కనే ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. మేము గత 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 10 సంవత్సరాల్లో అక్రమ కట్టడాలకు బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు నిన్న కూకుడుపల్లి పర్యటించారు. మీరు పోతున్నప్పుడు ఎమ్మెల్యేగా ఇంటి పక్కనే అక్రమ కట్టడాలు కూలగొట్టని వాళ్ళు పరామర్శించారు. మేము ఇంకోటి కూడా మీ దృష్టికి తేదాల్చుకున్నాం. కూకుడుపల్లిలో కాముని చెరువు ఉంది, కాముని చెరువులో ఎస్టీబీ ట్యాంక్ వేశారు. ఎక్కడేశారు? అది కూడా చూడాల్సింది. మీ ఎమ్మెల్యే గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో కూకుట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కబ్జాలైనాయి, ఎంత ఎఫ్టీఎల్ భూమి అన్యాక్రాంతమైంది, ఎన్ని అక్రమ కట్టడాలు కట్టారు, దానికి బాధ్యులు ఎవరు? మీ నాయకులు కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీరు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏ విధంగా సబబు కేటీఆర్ నీకు? ఈ రాష్ట్రంలో బాగు చేయండి, అదే పని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. అవినీతికి కాదు అనర్హం అని కాళేశ్వరం మొదలుకొని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సెక్రటేరియట్, లాస్ట్కి అమరవీరుల స్తూపం, ఇంకా చివర హాస్పిటల్లో సిఎంఆర్ ఫండ్ కూడా, ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా దారుణంగా దోచుకున్న చరిత్ర మీది. మీరు పైగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి సోదరులంతా రాష్ట్రాన్ని పంచుకున్నారని. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా ఉండాలని, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారు, ప్రత్యక్ష రాజకీయాలని ప్రకటించిన
మునగాడు, ప్రకటించిన నిస్వార్థ రాజకీయ నాయకుడు. మీలాగా అధికారం రాగానే అయ్యా, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, బావ, బామర్ది కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. మీరు చేయింది అది. మీ హయాంలో మీరు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు కూకుట్పల్లి వచ్చారు, వాటి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఆ చెరువులో కట్టాలకి మీరు కదా. అప్పుడు ఎవరు? అరవింద్ కుమార్ గారు మీరు కదా ఉంది. చర్యలు ఎవరి మీద? ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మొట్టమొదటిగా ప్రాసిక్యూషన్ చేయాల్సింది కేటీఆర్ గారిని. ఈ హైదరాబాద్ నగరాన్ని భ్రష్టుపడి చరిత్ర కేటీఆర్ది. మూసీ నది గురించి మాట్లాడుతున్నాం. మూసీ ప్రక్షాళన బరాబరు చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. ఈ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాం? ఈ 10 సంవత్సరాలు ఎందుకు అక్రమ కట్టాలు తీసేయలేకపోయాం? మూసీ ప్రక్షాళనలో వెనకడుగు వేసే పరిస్థితే లేదు. మీరు ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా ఇంకో విషయం గుర్తు చేయదలుచుకున్నాం మిత్రులారా. మొన్న మా మల్కాజ్గిరి ఎంపీ గారు మాట్లాడుతూ, రేవంత్ ఏం మాట్లాడుతున్నావు? నీకు దమ్ముంటే హుస్సేన్ సాగర్లో నీళ్లు తాగేలాగా చేయి, ఆ చెరువులు తాగేలాగా చేయి, ఈ తెరువులు తాగేలాగా చేయి అంటావు. అరే అదే ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలగబెట్టావు. ఇదే కేసీఆర్ హుస్సేన్ సాగర్లో స్వచ్ఛమైన తాగునీరు చేస్తా అన్నప్పుడు ఆయన పక్కన కూర్చొని మంత్రి హోదాలో నువ్వే మాట్లాడావు. ఆ 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఏం చేసావు? ఈటెల రాజేంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాము. ఈరోజు హైడ్రా నియమించి హైడ్రా పెట్టి ఈ హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన చెరువుల నగరంగా, గత పరిస్థితికి భిన్నంగా ఈ ప్రజలకు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంగా సహకరించండి. సహకరించబోగా ఈ అవాకులు చెవాకులు, లుచ్చా మాటలు, ఈ పనికిమాలిన మాటలు, వ్యక్తిగత దోషాలు ఎందుకు? ఇవన్నీ కేటీఆర్ గారికి మరీ చెప్తున్నాం. మీరు భాష మార్చుకోండి. మళ్ళీ మేమన్నప్పుడు మమ్మల్ని అనొద్దు. మీరు ఒకటంటే మేము 4 అంటాం. ఈ అవినీతి కారణం మీరు, ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలా కావడానికి కారణం మీరు, ఈ చెరువులు నాలాలు కబ్జాలు పెట్టడానికి కారణం మీరు, ఈ 10 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలే.